సేవకుల కూడిక జూలై 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మరియు 73. మొదటిగా దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు కొర్రహారి బాబు. నేను అల్లూరు డిస్టిక్ నుండి వచ్చాను. అంటే నేను 4 yearsగా సేవ చేస్తున్నాను. అయితే నా సేవ అంత ఫలవంతంగా లేదు. అయితే ఇక్కడ వచ్చినాక ఇక్కడ జరిగే క్లాసులను బట్టి, ఇక్కడ వచ్చే బోధనలను బట్టి నేను చాలా ఆత్మీయంగా బలపరచబడ్డాను. ముఖ్యంగా డాడీ గారు చెప్పినటువంటి పరిశుద్ధాత్మ గురించినటువంటి బోధన బట్టి అయితే నేను చాలా పరిశుద్ధాత్మ అంటే ఏటో, ఆ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటువంటి వరాలేటో అంతకు నేను చాలా నేర్చుకున్నాను, ఆత్మీయంగా బలపరచబడ్డాను. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, సేవలు ఎలా సాగాలనేటువంటి ఒక ధైర్యం నేను కలిగించబడ్డాను. The Bible says, "You Lord keep my lamp burning." By God turns your darkness into light. నీ చీకటిని ఆయన వెలుగుగా చేయబోతున్నాడు. ఈ వర్డ్ నీ మైండ్లో తాకేదాకా, నీ గుండెలో దూసుకుని వెళ్ళేదాకా, నీ హృదయాన్ని హిట్ చేయదాకా ఈ మాట నేను మరలా చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. హల్లెలూయా. నీ వెలుగు, నీ యొక్క చీకటిని వెలుగుగా ప్రకాశించబోతున్నాడు. హల్లెలూయా. నా యొక్క చీకటిని వెలుగుగా చేసే సమయం ఇది. నేను ఇప్పుడు దాకా ఎదుర్కొన్న చీకటి ఇంక నేను ఎదుర్కోను. నాకు కొత్త అడుగు వేయబోతున్నాను. కొత్త ఆత్మ నాలో ప్రవేశించబోతుంది. కొత్త కార్యాలు జరగబోతుంది. వెలుగు ప్రకాశించబోతున్నాయి. నీ జీవితంలోనికి వెలుగు ప్రకాశించబోతుంది. నువ్వు లోకస్తుడు కాదు. లోకానికి వచ్చే తీర్పు నీది కాదు. ఇదిగో వాడు వెలుగు చీకట్లో ఉన్నాడు, నువ్వు కూడా చీకట్లో ఉన్నావు. కానీ నువ్వు దేవుని కలిగి ఉన్నావు కాబట్టి నీ చీకటి ఇప్పుడు వెలుగుగా మారబోతుంది. వాడి చీకటి అలాగే ఉండిపోతుంది. తమిళనాడు రాష్ట్రంలో భారతిరాజ్ అని ఒక సినిమా డైరెక్టర్ 1977లో ఆయన ఈ సినీ ఫీల్డ్కి వచ్చాడు. ఆయన ఒక సినిమా తీశాడంట. నేను ఎప్పుడో ప్రభుని నమ్ముకొని వచ్చాను. దాని తర్వాత ఆలోచనలు మనకు ఏమి లేదు, దాని గురించి అసలు ఇదే లేదు. న్యూస్లో చదివాను నేను. ఆ సినిమా ఒక సారాంశం ఏంటంటే, అన్నీ ఉన్నవాడు లాస్ట్లో ఆ మరణాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, వృద్ధాప్యాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆయనకు ఏ రకాల సమస్యలు కుటుంబంలో, సొసైటీలో, స్నేహితుల ద్వారా
తర్వాత ఫ్యామిలీలో, సమాజంలో ఆ పెద్దోడైన తర్వాత, ముసలోడైన తర్వాత ఏ రకాల సమస్యలు ఎదుర్కొంటాడో అవన్నిటినీ ఆయన ఒక సినిమా లాగా తీశాడంట. యూజువల్గా అతని సినిమా అంతా ఇలాగే ఉంటుందన్నమాట. అంటే ఈ సోషల్ సంబంధించినదిగా స్టోరీస్ అన్నీ అలా ఉంటాయి. ఏ సినిమా అయితే తీశాడో ఆ సినిమాలో వృద్ధాప్యంలో ఆ లాస్ట్ స్టేజ్కి చేరుకున్నప్పుడు ఎంతగా ఎన్ని రకాల ఒత్తిడి, ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారో అటువంటి సేమ్ శోధనను, బాధను ఆయన ఎదుర్కొన్నాడు. వాస్తవానికి ఆయన కోసమే ఆ సినిమా తీసినట్టుగా అయిపోయింది. ఆయన చనిపోతున్నప్పుడు భార్య లేరు, కూతురులు ఉన్నారు, కూతురు లేరు. కూతురేమో మలేషియాలో ఉందంట. ఇంటిలో పని మనుషులు 800 కోట్ల రూపాయలకు ఆస్తికర్త అతను. 800 కోట్లు, 800 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వ్యక్తికి ఆయన ప్రాణం పోతా ఉంటే, ఇంటిలో ప్రాణం పోతా ఉంటే ఆయన పలకరించడానికి ఆయన కుటుంబ సభ్యులు లేరు. ఇవన్నీ ఆ సినిమాలో చూపిస్తాడంట. సేమ్ ఆయన ఏదైతే చూపించాడో అవి ఆయన జీవితంలోనే ఎవరో కాదురా బాబు, ఆ వ్యక్తి నువ్వేరా అన్నట్టుగా ఆయన పరిస్థితి ఆయనకి చూపించేసింది. ఎవరికో నువ్వు తీసావు, ఎవరికో కాదు నీకేరా బాబు అన్నట్టుగా మొత్తం చూపించేసి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి జ్ఞాపక శక్తి కూడా కోల్పోయాడు అతను. మెమరీ లాస్ వచ్చేసిందంట. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళారు, అపోజిషన్ చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళారు, సినీ యాక్టర్స్ అందరూ వెళ్ళారు. మొత్తం ఇక్కడ చెన్నైలో, తర్వాత వాళ్ళ సొంత ఊరేమో మధురై, మా ఊరు సైడ్. సో అక్కడ కూడా కొన్ని వేల మంది ఆయన ఒక అంతిమ యాత్రలో పాల్పొందారు. వాట్ ఈస్ ద యూస్? ఎంత దరిద్రమైన ప్రజలంటే, ఎంత చెడ్డ ప్రజలంటే, ఎంత చెడ్డ హృదయం కలిగిన సమాజం అంటే, వాళ్ళ నాన్న సజీవంగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఎత్తుకోరు, ఒక్కసారి కూడా ముద్దు పెట్టరు. చచ్చిపోయిన తర్వాత అతను ఏం చేస్తారంటే, నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కలిసి మోస్తారు శవాన్ని. వాట్ ఈస్ ద యూస్? ఆలోచించండి. ఆత్మ కనుక చూస్తే ఎంత బాధపడుతుంటే, నేను సజీవంగా ఉన్నప్పుడేమో నన్ను ఒక్కసారి కూడా హక్ చేసుకోలేదు, ఒక్కసారి కూడా మీ భుజాల మీద ఎక్కించుకోలేదు. నేను చచ్చిన తర్వాత నా శవాన్ని మోస్తారా? రోగి ఉన్నప్పుడు ఏ ఒక్కరు ఏడవరు, ఎవరికో ఒక్కరికి అప్పగించేసి హాస్పిటల్లో చూపించమని చెప్పి వెళ్ళిపోతారు. చచ్చిన తర్వాత ఏమో భార్య ఏమి, పిల్లలు ఏమి, అందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అయ్యో పోయావరా బాబు, పోయావు పోయావు పోయావా 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 అని ఏడుస్తారు. వాట్ ఇది? ఈ ఏమిది? హేళనది. ఇది హేళనం కాదా? పుట్టినరోజు, ఎన్నో పుట్టినరోజు వస్తాయి తల్లిదండ్రులకు. ఏనాడు దండయ్యాడో సజీవంగా ఉన్నప్పుడు, నానా మమ్మల్ని ఎంతో కష్టపడి పోషించావు, అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పోషించావు, మమ్మల్ని పెంచారు, పెద్ద చేశారు, నిన్ను నేను అందరిలో హానర్ చేస్తున్నా అని చెప్పి ఒక సాల్వ తీసుకొచ్చి కప్పటమో లేకపోతే దండ వేయటమో జరగదు. సచ్చిన తర్వాత దండ వేస్తారు. ఎవరి కోసం? వాట్ ఏ ఫూలిష్, వాట్ ఏ ఫూలిష్నెస్. సచ్చిన తర్వాత ఎవరికి దండ? ఎవరి కోసం దండ? ఆయన బ్రతికి ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న బ్రతికి ఉన్నప్పుడు దండ వేసి ఉంటే, హానర్ చేసి ఉంటే, గార్లెండ్ వేసి ఉంటే అది వేరేలాగా ఉండేది. నీకు లేకపోయినా నన్ను నువ్వు పోషించావు, నేను నీ పుట్టినరోజును ఘనంగా చేస్తాను చూడని చెప్పి నీ సోమతికి తగినట్టుగా కనీసం రోడ్లో ఒక చిన్న టెంట్ వేసి ఒక 100 మందిని పిలిపించి, మా నాన్న పుట్టినరోజు ఈరోజు, మా అమ్మ పుట్టినరోజు అని చెప్పి ఒక ప్రార్థన గుడికి పెట్టుకొని అక్కడ దండ వేస్తే చాలా బాగున్నాం. చచ్చిపోయిన తర్వాత దండ ఎవరి కోసం? ఆలోచించండి. కూర్చోడానికి ఒక చైర్ కొని ఇవ్వడం, ఆ ఇరిగిపోయిన ఆ కట్ అయిపోయిన చైర్లనే కూర్చుంటాడు నాన్న. ఒక మంచం కొని ఇవ్వరు. చచ్చిపోయిన తర్వాత శవపెట్టికి 10,000 15,000 ఇచ్చి ఎంత అందమైన శవపెట్టి తయారు చేస్తాడంటే, ఎందుకయ్యా శవపెట్టికి అంత డబ్బు? బ్రతికున్నప్పుడు ఒక మంచం కొనటానికి నీకు మనసు రాలా? బ్రతికున్నప్పుడు
మంచిగా ఉండటానికి నీకు మనసు రాలేదు. సచ్చిన తర్వాత దానిలో ప్లేవుడ్తో టేకుతో 30,000 అయినా పర్వాలేదు, 40,000 అయినా పర్వాలేదు, మంచిగా చేయండి. సభ పెట్టిన మంచిగా చేయండి. ఎవరి కోసం? దేనికోసం? బ్రతికి ఉన్నప్పుడు 1 రూపాయి పనికి రాకుండా పోయావు మీ నాన్నకు. వాళ్ళని సుఖంగా కాపాడలేని వాడు చచ్చిపోయిన తర్వాత సమాధికి 3 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. బ్రతికి ఉన్నప్పుడు ఒక చిన్న ఇల్లు అయినా నీ చేతులతో కట్టిస్తే, ఒక రూము కట్టించలేని చేతగాని వాడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాత సమాధి కంటే అప్పు చేసి 3 లక్షలు అప్పు చేసి మంచిగా మార్బులతో సమాధి కడతాడంట. ఎవరికో? అర్థం పర్థం లేని ప్రేమ ఎందుకో? ఇది లోకం. ఇటువంటి సమస్య సంఘం వెలుపల ఉంది, సంఘం లోపల కూడా ఉంది. కానీ మరణఛాయ కమ్ముకొన్నను నీకు మనుషులందరూ నేను విడిచిపెట్టిన నీకు దేవుడు అన్నవాడు ఆధారముగా మిగిలిపోయి ఉన్నాడు. ధైర్యం ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ మరణ ఛాయని వెలుగుగా మార్చే దేవుడు ఉన్నాడు. దీపస్తంభంగా నీ కొరకు నిలుస్తాడు. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను రాకడ బరీదము కనుపాప వలె కాపాడుతాడు. నిన్ను ఎవరైతే కాపాడుతాడో ఆ దేవుడు ఈ దీనదాసు ద్వారా మాట్లాడే సందేశం ఏంటంటే, నీ చీకటి వెలుగుగా చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని పరిచయం. హల్లెలూయా. ఇదే లోకం. లోకాన్ని నమ్మవద్దు. దేవుని బిడ్డగా జీవిస్తున్న నువ్వు యేసును గట్టిగా పట్టుకో. మనం ఎవ్వరూ శాశ్వతం కాదు ఈ లోకంలో. నీకు ఈరోజు నిన్ను పలకరించవచ్చు, నిన్ను ప్రేమించవచ్చు, నీకు ఆ ప్రేమ మాటలు పలకవచ్చు, నేను ఉన్నానని అనవచ్చు. కానీ నీకు శాశ్వత కాల తోడుగా నీడగా నిలిచేవాడు, నువ్వు ఒక్కనొకప్పుడు చీకటిలో కాడాంధ్రపు కారపు లోయలో నడిచినప్పుడు నీకు వెలుగుగా వచ్చేవాడు నువ్వు ఆరాధించే యేసుక్రీస్తు మాత్రమే. నీలో దీపం ముట్టించబోతున్నాడట ప్రభు. నీ జీవితంలో వెలుగు పుట్టించబోతున్నాడట దేవుడు. నువ్వు వెలుగులో నడవబోతున్న సమయం ఆసన్నమైంది. వెలుగు ప్రకాశించబోతున్నాయి. ఎక్కడ చూసినా నీ జీవితంలో ఏ మూలలో చూసినా ఇంకా చీకటి కనబడదు. గొప్ప వెలుగు ప్రకాశించబోతున్నాయి. నీ జీవితం అంతా వెలుగుతో నింపబడబోతున్నాయి, వెలుగుతో నింపబడబోతున్నాయి. ఈ మాట నమ్ముతున్న వాళ్ళు ధన్యులు, వారి జీవితం వెలుగుతో నింపబడబోతుంది. చీకటిని వెలుగుగా ఎందుకు చేస్తున్నాడు? ఈ వెలుగులో దాగి ఉన్న ఆంతర్యం ఏంటి? మనలను ప్రకాశించే విషయంలో, మన చీకటిని వెలుగుగా మార్చడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? వెలుగు పుట్టిస్తాను అనలేదు దేవుడు. ఏమని అంటున్నాడు? చదువమ్మా. నా దీపము వెలిగించువాడువు నీవే, తర్వాత నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును, నాకు వెలుగుగా చెయ్యును. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది స్క్రిప్చర్స్. Psalms 18 verse 28 talks about the reality of your life. What is your reality? What is the reality of your life? Your life is darkness. నీ జీవితం చీకటిగా ఉంది, అదే వాస్తవం. The meaning, if you come to know the meaning of darkness, then you might have understand that your రియల్ పిక్చర్ ఆఫ్ యూ. నీకు కనుక ఈ చీకటి అంటే ఆత్మీయ అర్థం ఏంటి, వెలుగంటే ఆత్మీయ అర్థం ఏంటి, ఇవన్నీ కాస్త డీప్గా నువ్వు లోతుకు వెళ్ళి తెలుసుకున్నావంటే అప్పుడు నిజంగా నీకు అర్థమైపోతుంది ఏ రకాల డార్క్నెస్లో చీకటిలో ఉన్నావో ఏమో. సో నంబర్ 1, you have to understand that you are in the darkness. No matter who you are, నువ్వు ఎవరైనప్పటికీ నువ్వు దేంట్లో ఉన్నావంటే చీకటిలో ఉన్నావనే విషయం మనకు అర్థమవుతుంది. 2 చేతుల పైకి గట్టిగా గాలిలో చెప్పండి. ఎలా ఉన్నావు? చీకటిలో ఉన్నావు. చీకటి అంటే దేన్ని చూపిస్తుందంటే అన్ప్లెజర్ థింగ్స్,
ప్రజలు ఏ ఒక్కరు చీకటిని కోరుకోరు. నోబడీ వాంట్ కంటిన్యూ డార్క్నెస్ థింగ్స్. ఏ ఒక్కరు చీకటిని కోరుకోరు. సో చీకటి అనేది దేని చూపిస్తుందంటే అయిష్టమైనవి, ప్రజలకు అయిష్టమైన జీవితం. మీ పిల్లల గురించి మీకు అయిష్టమైన కార్యాలు మీకు కనపడితే వాళ్ళు దేంట్లో ఉన్నట్టు లెక్క అంటే చీకటిలో ఉన్నట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, మీ కొడుకులు మీ పిల్లలు నీ కూతురు ఏమో ప్రార్థనకి రావాలని నువ్వు కోరుకుంటున్నావు, ఆదివారం ఆరాధనకి రావాలని కోరుకుంటున్నావు. నీ భర్త ఏమో ఆదివారం ఆరాధనకి క్రమం తప్పకుండా రావాలని కోరుకుంటున్నావు. కానీ అతను సానుకూలంగా స్పందించట్లేదు. నీ పిల్లవాడేమో సానుకూలంగా స్పందించట్లేదు. మీ ఫ్యామిలీ ఏమో ఆరాధనకి రావడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్న, నీ దృష్టిలో వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు లెక్క నీకు ఇది అయిష్టంగా ఉంటుంది. వాళ్ళు ప్రార్థనకి రాకపోవటం నీకు మనస్తాపం కలుగజేస్తున్నాయి, బాధ కలుగజేస్తున్నాయి, నీకు ఏమాత్రము సంతోషంగా లేదు. దీన్ని మనం ఏమని తీసుకోవాలంటే చీకటిని తీసుకోవాలి. ఇదే చీకటి. సమాజము అయిష్టపడుతున్న, నీకు అయిష్టమైన కార్యాలు ఏవేవైతే నిన్ను చుట్టూ ఆవరించి ఉందో అవన్నీ దేని కింద తీసుకుని రావాలంటే చీకటి కింద తీసుకుని రావాలి. బికాస్ ఏ బేసిక్ మీద నేను చెప్తున్నానంటే నోబడీ లైక్ డార్క్నెస్. చిన్నపిల్లలు చీకటి అంటే అస్సలు ఇష్టపడరు. ఈవెన్ పెద్దలైన మనము ఏదో రాత్రి మనం పడుకున్నప్పుడు లైట్ ఆపుతాము, అప్పుడు కూడా చాలామంది లైట్ వేసుకుని పడుకుంటారు. చాలామంది చూడండి లైట్ వేసుకుని పడుకుంటారు, మనం చెప్పినా కూడా వినరు. సో అయిష్టమైన కార్యాలు నీ జీవితంలో చీకటికి నిదర్శనంగా ఉంది. అయిష్టమైన కార్యాలు, నీ భర్తలో కనపడుతున్న అయిష్టమైన కార్యం, నీ పిల్లల్లో కనపడుతున్న అయిష్టమైన కార్యం, నీ బిజినెస్లో కనపడుతున్న అయిష్టమైన కార్యం, నీ వ్యాపారంలో కనపడుతున్న అయిష్టమైన కార్యం, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో కనపడుతున్న అయిష్టమైన కార్యం, నీ ఆత్మీయ జీవితంలో కనపడుతున్న అయిష్టమైన కార్యం, నిన్ను చుట్టూ ఉన్న వారిలో ఉన్న అయిష్టమైన కార్యం చీకటికి నిదర్శనం. యేసు ప్రభుత్వ 12 మంది శిష్యులు ఉన్నారు. ఇస్కరియోతు యూదా చేసిన కార్యం యేసు ప్రభువుకు అయిష్టమైన కార్యంగా మిగిలిపోయింది. ఆయన తను అప్పగించబోతున్నాడని, 30 వెండి నాణ్యానికి అప్పగించబోతున్నాడని ముందుగానే యేసు ప్రభు ఎరిగాడు. సో యూదాసు ఒక క్రియ, యూదాసు ఒక నడవడిక, యూదాసు ఇస్కరియోతు ఒక క్రియ నడవడిక, ఆయన మాటలు అంతా యేసు ప్రభువుకు ఒక చీకటిలాగానే కనపడింది. మీ జీవితంలో ప్రొఫెటికల్గా అడుగుతున్నాను, ఏమైనా చీకటి మీ మైండ్లో తగులుతుందా? ఈవెన్ నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీకే అయిష్టమైన కార్యం, నువ్వు ఇష్టపడని అయిష్టమైన కార్యాలు కొన్ని ఉన్నాయి. నీకే అది అసహ్యంగా అనిపిస్తుంది. దాన్ని నువ్వు దేని కింద పరిగణించాలంటే చీకటి కింద పరిగణించాలి. సో మొత్తానికి ఈ చీకటిని పారదోలే అద్భుతమైన శక్తి ఈరోజు మన సంఘములో సంచరిస్తుంది. ఆ శక్తి ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ అయిష్టమైన కార్యాలు నీ ఫ్యామిలీలో కనపడుతున్న అయిష్టమైన కార్యాలు, నీ వ్యక్తిగత జీవితంలో కనపడుతున్న అయిష్టమైన కార్యాలు, నీ మందిరంలో కనపడుతున్న అయిష్టమైన కార్యాలు, నీ యొక్క ఆత్మీయ జీవితంలో కనపడుతున్న అయిష్టమైన కార్యాలు, నీ కుటుంబ సభ్యుల్లో కనపడుతున్న అయిష్టమైన కార్యాలు పరిపూర్ణమైన వెలుగు ప్రకాశించగా, దేవుని యొక్క వెలుగు ప్రకాశించగా ఈ చీకటిని పారదోలబడబోతుంది. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, గట్టి దేవుని పరిచయం. హల్లెలూయా. I want to give the definition for darkness. Number 1, the unhappiness, unpleasant deeds, unpleasant imagination, unpleasant words, unpleasant circumstances is darkness in your life. నీ జీవితంలో కనపడుతున్న అశాంతి కార్యాలు, అసమాధానాన్ని పుట్టించే కార్యక్రమాలు, సంతోషం లేకుండా చేసే కార్యక్రమాలు ఏదైనా కానివ్వండి, అవన్నీ చీకటి కింద వస్తాయి. నెంబర్ 2, ఇప్పుడు బాగా వెలుగు ఉన్నాయి,
అక్కడ ఒక పెన్ను పడేశారు. పెన్ను పట్టుకుని రమ్మంటే చాలా స్పీడ్గా పరిగెత్తుతా, చాలా స్లోగా పరిగెత్తుతా, స్పీడ్గా పరిగెత్తా. ఇప్పుడు ఒక చీకట్లో అదే పెన్ను పడిపోయింది. చీకట్లో ఉన్న పెన్ను తీసుకొని రమ్మంటే బ్రైటే కాదు, ఎవరైనా ఏం చేస్తామంటే స్లోగా వెళ్తాం. అవునా కదా చెప్పండి? స్లోగా వెళ్తాం, చాలా స్లోగా ఆచితూచి వ్యవహరిస్తాం. బాగా డార్క్గా ఉందనుకున్నా, అసలు లైట్ లేదు, మొత్తం గది అంతా డార్క్గా ఉందనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా అడుగు మీద అడుగు వేసి స్లోగా వెళ్ళి వెతుకుతారు. మీకు తెలుసా వెలుగు ఒక స్పీడ్ ఎంత, చీకటి ఒక స్పీడ్ ఎంత తెలుసా మీకు? వెలుగు ఒక సెకండ్కు 1,00,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుందంట. ఒక నిమిషానికి కూడా కాదు, ఒక గంట కాదు, ఒక రోజు కాదు, గంట కాదు, లేకపోతే ఒక నిమిషానికి కూడా కాదు. నేను చెప్పేది ఒక సెకండ్కు 1,00,000 మైల్ దూరం ప్రయాణం చేస్తుంది ఈ వెలుగు. ఇలా వెలుగు పడగానే టక్కుని ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈవెన్ మన పలికే మాటలు కూడా స్పీడ్ తక్కువ. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ చీకటిని వెలుగుగా మార్చినందుకు వందనాలు ప్రభా. మా చీకటిని వెలుగుగా మార్చబోతుకు వందనాలు తండ్రి. ఈ మాట ప్రతి ఒక్కరిలో క్రియ చేయనగాక, యేసుక్రీస్తు నామములో క్రియ చేయనగాక, యేసు నామములో అందరి జీవితంలో క్రియ చేయనగాక. శాపపు కాడి యేసు నామములో విర్రగొట్టబడగాక. దేవునికి అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి వచ్చినగాక. ప్రతి ఒక్కరు వెలుగును చూదురుగాక, దేవుని మహిమను చూదురుగాక, దేవుని శక్తిని చూదురుగాక. విడుదల యేసు నామములో ప్రవగించనగాక. ఇప్పుడు యేసు నామములో ఆశీర్వదించండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా, మేలు జరిగించమని, నీ మహిమతో శక్తితో వెలుగు తనిప్పమని, దైవిక ప్రసన్నముతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి వందనాలు. నేను ఒక లారీ డ్రైవర్ని. మ్యాక్సిమం డొనమిస్కి వచ్చే వ్యక్తిని కాదు. నేను ఈ డొనమిస్కి రావడం వచ్చిన తర్వాత ఇక్కడ ఆత్మీయంగా ఎంతగానో బలపడ్డాను. ఆరోగ్యరాజు గారు చెప్పిన విశ్వాసం అనే ద్వారా బలపడ్డాను. కరిస్మా సిస్టర్ గారు చేసిన ఆరాధన ద్వారా నేను ఆత్మశక్తిని పొందుకోగలిగాను. డాడీ గారు చెప్పిన పరిశుద్ధాత్మ గురించి ఇంకా నేను పరిశుద్ధాత్మ శక్తిలో బాగా బలపడ్డాను. ఇక్కడికి రావడం వల్ల అనేకమైన కార్యాలను పొందుకోగలిగాను. చార్లెస్ గారు చెప్పిన హీలింగ్ గురించి కూడా, హీలింగ్ ద్వారా నేను స్వస్థత విడుదల కూడా కలిగాను. ఈ డొనమిస్కి రావడం వల్ల నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. నా జీవితంలో ఎన్నో మేలుల్ని పొందుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుని గురించి డబల్ 072 మరియు 73 రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73
వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. ఇన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెంట, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.